సో ఇతనండి రష్యా అండి ఇతను. What's your name? Okay, Lakshmikant Das. Nice to meet you. Yeah. సో హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శ్రీకృష్ణ టెంపుల్. ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్. సో నేను బెడ్ స్పేస్ లివింగ్ రూమ్ దగ్గర ఉన్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా బెడ్ స్పేస్ లివింగ్ రూమ్ దగ్గరికి వచ్చేటట్టయితే ఆ చుట్టుప్రక్కల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, చాలా గోపురాలు, మ్యూజియంస్, నెక్స్ట్ పార్కులు అన్నీ ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే కృష్ణా టెంపుల్కి అయితే వచ్చాను, సో ఆ ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను. సో ఇదంతా చాలా మందిరాలు అయితే ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంగాలంతా. సో ఇది మనకి మారుతి వేదిక కార్ స్టాండ్ దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఇదిగోండి కృష్ణుడిని ప్రే చేపిస్తూ చాలా కీర్తనలు అయితే పాడుతున్నారు వీళ్ళు. సో ఈ దేవస్థానం ఎంట్రన్స్ ఇది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మండపం, అది జగద్గురు శ్రీ మాధవాచార్య మండపం అండి. సో అతనే మనకి శ్రీకృష్ణ టెంపుల్ అనేది కట్టించడం అయితే జరిగింది. సో దైవిత మాత స్కూల్కి అతనే మెయిన్ ఫౌండరు. సో మనకి ఇక్కడ రెండు విండోస్ అయితే ఉంటాయి. ఒకటి కనక కిండి ఉన్న, ఇంకోటి నవగ్రహ కిండి అని 2 కిండీస్ అయితే ఉంటాయండి. సో కనక కిండి అనేది మనకి అవుటర్ విండో. సో మనకి ఇన్నర్ విండోలో అయితే మనకి నవగ్రహ కిండి అని 9 రంధ్రాల్లో అయితే మన కృష్ణుడి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. సో ఇది మనకి ఎంట్రన్స్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించింది అది అవుటర్ విండో, అది ఇన్నర్ విండో అయితే నవగ్రహ కిండి అని 9 రంధ్రాలు అయితే దేవుడిని అయితే మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. చాలా దేవుళ్ళు అయితే మనకి గోడల మీద అన్నిటి మీద ఉన్నాయి. సో అనంత ఈశ్వర విగ్రహం కూడా అయితే మనకి ఉంది ఇక్కడ. సో టెంపుల్ అయితే లోపల అయితే మనకి ఎవరిని అలో చేయరు, కానీ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇన్నర్ విండోలో అయితే మనకి శ్రీకృష్ణుడు అయితే నీకు చక్కగా కనిపిస్తారు. చాలా బ్యూటిఫుల్ అండి. టెంపుల్ ప్రాంగణం అంతా అద్భుతం. శ్రీకృష్ణుని ప్రే చేయించడానికి చాలా చక్కని గీతాలు అయితే పాడుతున్నారు. వెరీ బ్యూటిఫుల్. సో చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ అయితే అతను ఇచ్చారండి. మనకి ఇక్కడ కాంతాల మూవీలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక స్క్వేర్ రూపంలో ఉంది కదా, అది మొత్తం ఇవన్నిటికి కూడా రక్షణగా ఉంటాయంట. సో ఈ కట్టడి అయితే మనకి 13th century నాటి కట్టడి అండి. సో ఇదేనండి గార్డియన్ ఆఫ్ ది ఎంటైర్ టెంపుల్. వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా నాగదేవతలు అందరూ ఇక్కడ ఉన్నారు. మరి చెట్టు మొత్తం అందరు రకరకాల నాగదేవతలు అయితే ఇక్కడ ఉన్నారు. సో అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం. సో డెఫినెట్గా ఉడిపి వస్తే వన్ ఆఫ్ ది కాదు, ఇదే ఫేమస్ టెంపుల్. సో కృష్ణుని దర్శించుకొని అందరూ వెళ్తారు. ఇది మనకి దైవత మాత ఏరియా అంతా మనకి ఆశ్రమం అండి. సో అన్నప్రసాదం అయితే మనకి మధ్యాహ్నం అంతా పెడతారు వాళ్ళని. సో ఎవరైతే టెంపుల్ని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. అంతా గోమాత సెక్షన్. శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోవులు కదా,
సో ఇవన్నీ కూడా గోమాత సెక్షన్ ఇదంతా. ఉన్న గోమాతలు అన్నిటికన్నా ఇది పెద్దదండి బసవ. సో ఇదేనండి శ్రీకృష్ణ టెంపుల్ విశేషాలు. సో నేను బయటికి వెళ్ళి అయితే చెప్తాను ఒకటి వీడియోగా. ఇదంతా బయట ప్రాంతం ఇది. ఇదంతా ప్రాంతం మందిరం అండి. సో మనకి శ్రీకృష్ణ దేవాలయం లోపల ప్రతి విగ్రహం కూడా మనకి పశ్చిమాంబిక అంటే మనకి వెస్ట్ వైపు ఉంటాయి. అప్పుడు పూర్వం మనకి తూర్పు భాగం ఎలా చేయకపోయేసరికి పశ్చిమ భాగం ఆ దేవుళ్ళన్నీ మనకి విగ్రహాలన్నీ కట్టడం అయితే జరిగాయి. సో ఈ టెంపుల్ ఓపెనింగ్ అనేది మనకి 5:30 దగ్గర నుండి మనకి ఓపెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఈవినింగ్ 9 వరకు క్లోజ్ అవుతుంది. సో మనం అన్నప్రసాదాన్ని అన్న బ్రహ్మణ అని కూడా అంటారు. సో కోట్లింగ యాజన, బిర్లా దర్శనం ఇక్కడ చాలా ఉన్నాయి. సేమ్ మనకి గోకర్ణ రోడ్లోకి చాలా. సో ఇదిగోండి మన దేవాలయం చుట్టూ మనకి ఓన్లీ కృష్ణుడు తాలూకా విగ్రహాలు, పటాలు ఇవన్నీ ఉంటాయి. బ్యూటిఫుల్. సో ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ బ్రాహ్మణులందరూ ఇక్కడ నదిస్నానం చేసి ఆ కృష్ణుడిని అయితే పూజ చేపిస్తుంటారు. చాలా బ్యూటిఫుల్. ఇదిగోండి దేవాలయం దగ్గరే మనకి కన్యూర్ మఠం అని మనకి హిందీ, కన్నడ ఇంకా ఇంగ్లీష్లో రాశారు. నాకు ఇంగ్లీష్లో రాశారు కాబట్టి నాకు అర్థమైంది, లేకపోతే నాకు అర్థం కాదు. ఇదిగోండి సో ఇవన్నీ కూడా మనకి శ్రీ కన్యూర్ మఠాలు ఇవన్నీ. సో ఈ ప్రాంతం అంతా గోకర్ణ లాగానే కర్ణాటక స్టేట్ అంతా కూడా మనకి ఒక దగ్గర దేవాలయాలు అన్నీ కూడా ఒకే దగ్గర దేవాలయాలు ఉన్నాయి. నేనున్న ఏరియాకి 1.3 కిలోమీటర్స్ మొత్తం అన్ని దేవాలయాలు మీరు దర్శించుకోవచ్చు చక్కగా. అనంతేశ్వర విగ్రహం అయితే ఉంది, అది 1000 ఏళ్ళ విగ్రహం. దానికోసం వెతుకుతున్నాను. వెరీ బ్యూటిఫుల్. ఇదిగోండి నేను ఇప్పుడు చంద్రమౌళేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను. సో ఇదంతా చంద్రమౌళేశ్వర టెంపుల్ బ్యూటిఫుల్ ఎంట్రన్స్. సో చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే ఇవన్నీ కూడా మనకి ద్రావిడియన్ ఆర్కిటెక్చర్లో ఇది కట్టడం అయితే జరిగింది. 13వ సెంచరీ నాటి కట్టడాలు ఇవన్నీ. సో వీడియో ఒక్క వ్లాగ్ చేయకుండా చక్కగా అన్నీ కలిపేసి ఉడిపి దేవస్థానాలు అని చెప్పేసి ఒకే వ్లాగ్ చేస్తాను. ఇది కూడా మనకి శ్రీకృష్ణ మఠం, గోపురం, చంద్రమౌళేశ్వర దేవాలయం, అనంతేశ్వర దేవాలయం ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. బ్యూటిఫుల్. సో మొత్తం ఈ దేవాలయం చుట్టూ కూడా మన శ్రీకృష్ణ విగ్రహాలు అయితే ఉంటాయి. శ్రీకృష్ణుడికి సంబంధించిన శ్రీకృష్ణుడు, గోపికలు, లక్ష్మీదేవి, వినాయకుడు, పుస్తకాలు. ఆ రష్యన్ అతను కూడా ప్రభు పాద అంటే మనకి ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ అండి అతను. సో ఆ సేవలన్నీ, కృష్ణ సేవలన్నీ చేసుకుంటున్నారు తను. 10 సంవత్సరాల నుండి చాలా ప్లేసెస్ దగ్గర తిరుగుతున్నారంట. సో టెంపుల్ చూడండి చాలా అద్భుతంగా ఉందండి. ఇదంతా ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉండేవాళ్ళండి.
వెరీ బ్యూటిఫుల్ అండి. సో మీరు ఒక్క శ్రీకృష్ణ టెంపుల్కి వస్తే మొత్తం ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు చక్కగా. ఇవన్నీ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్లో అయితే కట్టడం అయితే జరిగింది. సో ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ అందుకే ఫేమస్. దాదాపు మనకు అన్ని దేవాలయాలు ఈ ఒక్క మఠం దగ్గరే ఉంటాయి కాబట్టి, సో నేనైతే ఇక్కడ 1.4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాను కాబట్టి చక్కగా ఈ దేవాలయాన్ని సందర్శించుకున్నానండి. వెరీ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ అండి. సో కొన్ని మఠాల దగ్గర మనకి దేవుడిని తీయడానికి ఒప్పుకుంటున్నారు, కొన్ని దగ్గర ఒప్పుకోరు కాబట్టి సో వాళ్ళ దేనికైతే అనుమతిస్తున్నారో అవైతే ఇస్తున్నాను. సో వీళ్ళైతే కృష్ణుని ఆరాధిస్తున్నారు. సో మనం ఒక్క ఈ దేవస్థానానికి మఠంకి వచ్చేస్తే మొత్తం అన్నీ కవర్ చేసినట్టు అయిపోతుంది. సో ఉడిపి అంతా ఇక్కడే ఉందండి. మనకి జగద్గురు మఠం ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది జగద్గురు మఠం. సో అక్కడికైతే మనం వెళ్దాం. ఇదిగోండి వైష్ణవ మహర్షి, చాలా బ్యూటిఫుల్. జగద్గురు మందిరం చాలా అద్భుతంగా ఉందండి, చాలా బ్యూటిఫుల్. చక్కగా దేవాలయాల్లోనే గోమాతలు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇది అనంతేశ్వర టెంపుల్ బయటిది. సో లోపల ఇందాక ఆల్రెడీ చూపించాను కదా విగ్రహం. ఆ విగ్రహం అనేది మనకి సుమారు 1000 సంవత్సరాలు నాటి విగ్రహం అండి. వెరీ బ్యూటిఫుల్. సో దేవాలయం చుట్టూ అందమైన కీర్తనలు, కృష్ణుడిని ప్రేజ్ చేయించడానికి అనంతేశ్వర టెంపుల్ ఉంది కదా, అది 1000 సంవత్సరాల నాటి టెంపుల్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఉడిపిలో మీరు ఈ ప్రాంతంకి వచ్చారంటే మొత్తం ఈ దేవాలయాన్ని, అన్ని మఠాలు, అన్ని దేవాలయాలు కూడా ఒకే దగ్గర ఉన్నాయి. సో వెరీ బ్యూటిఫుల్. సో డెఫినెట్గా మీరు అయితే ఎంజాయ్ చేస్తారు. ఉడిపిలో మన ఫేమస్ ఏమంటే ఈ శ్రీకృష్ణ టెంపుల్, ఈ అనంతేశ్వర 1000 సంవత్సరాల విగ్రహం ఒకటి. సో దాని తర్వాత మనకి చోళేశ్వర టెంపుల్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి సెయింట్ మేరీ ఐలాండ్, మల్పి బీచ్. సో ఇవే మనకి ఫేమస్. మిగతావన్నీ మీరు మ్యాక్సిమం 2 days ట్రిప్లో అయితే మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా కూడా మనకి శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర, మఠం దగ్గర ఉన్న ఏరియా ఇదంతా. సో ఇదేనండి శ్రీకృష్ణ టెంపుల్ విశేషాలు. నేను లోపలికి అయితే వెళ్ళాను, చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. సో ఆ దేవుడి మహత్యం కోసం వాళ్ళు ఫోటోగ్రఫీ అయితే అలౌ చేయలేదు, సో నేను అందుకని తీయలేదు. సో లోపల అయితే మనకి అవుటర్ విండో నుండి మనము డీటీ అంటే అది మనం శ్రీకృష్ణుని చూడొచ్చు. అవుటర్ విండోని మనం చెప్పాను కదా, అది కనక కిండి అంటారు. సో లోపల ఉన్న విండోని మనం దేవుడిని దర్శించుకోవచ్చు. లోపలికి కూడా వెళ్ళి ఆ విండోని మనం ఏమంటామంటే నవగ్రహి కిండి అంటాం. నవగ్రహి అంటే 9 రంధ్రాల నుండి ఆ దేవుడిని అయితే మనం చూస్తాం. సో అక్కడ బంగారంతో అయితే మొత్తం శ్రీకృష్ణుడు విగ్రహం అయితే ఉంది. సో దాంట్లో మనకు హనుమాన్ మందిర, మన ఎడం భాగం వైపు హనుమాన్ మందిర్ కూడా ఉంది. బ్యూటిఫుల్ నవగ్రహాలు అంటే మనకు కామన్గా ప్రతి దేవాలయాల్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి కృష్ణుడి మహత్యం కాబట్టి కృష్ణుడితో పాటు మనకి దైవత మాత అనే విగ్రహం కూడా ఉంది. సో ఇది అంతా స్థాపించింది మనకి జగద్గురు మాధవాచార్య అతను. సో అతనైతే 13వ సెంచరీ అయితే కట్టడం అయితే జరిగింది. ఆ మండపం కూడా మనకి మాధవాచార్య మండపం అనేది ఎదురుగా ఉంది. సో హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దైవత మాత. సో దైవత మాత అంటే ఆశ్రమం అండి. సో అది బ్యూటిఫుల్గా ఉంది. సో
సో లోపల టెంపుల్ ప్రాంతం అంతా మనకు ఒక కాంతార మూవీలో గార్డెన్ లాగా ఇక్కడ కూడా ఒక బ్లాక్ స్టోన్ ఉంది కదా, అదంతా టెంపుల్కి గార్డ్ కింద ఉంటుందంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో డెఫినెట్గా మీరు అందరికీ రికమెండ్ చేస్తున్నాను. చక్కగా మీరు బెడ్ స్పేస్ లివింగ్ రూమ్కి వస్తే, నేను ఇక్కడ ప్రమోషన్ కాదు కానీ బెడ్ స్పేస్ లివింగ్ రూమ్ దగ్గరికి వస్తే మీకు టెంపుల్స్, వేణుగోపాల టెంపుల్, కృష్ణా టెంపుల్, మనకు దాదాపు చాలా మ్యూజియంస్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. మీకు డెఫినెట్గా మీకు నచ్చుద్ది. ఉడుపులు చాలా ఫేమస్ టెంపుల్ ఏమైనా ఉంటే అది కృష్ణా టెంపుల్ అని. సో ఈసారి వచ్చేటప్పుడు అయితే చక్కగా వచ్చి అందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులతో వచ్చి వీక్షించుకోండి. సో ఉంటానండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.